ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, కీర్తనలు 15వ అధ్యాయము 4వ వచనము. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయుగా నష్టము కలిగినను మాట తప్పడు. సహోదరి సహోదరులారా, నీచత్వము దుర్మార్గము అంటే పవిత్రుడైన దేవుని దృష్టిలో హేయము గనుక పవిత్రులైన మనుషుల దృష్టిలో కూడా అది ఇలానే ఉంటుంది. నిజంగా న్యాయవంతులైన వారు ఎంత నష్టమైనా కష్టమైనా తమ మాట నిలబెట్టుకుంటారు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము మనము రిఫరెన్స్గా చూసుకున్నట్లయితే, గొప్పలు చెప్పుకునే వాళ్లకు నీ సమక్షంలో నిలబడడానికి తావులేదు, దుర్మార్గం జరిగించే వాళ్ళంటే నీకు అసహ్యము అని దావీదు కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.